నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపింగ్ స్విచ్ ఆన్ చేసి ఆ రోజు 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 2 పంపింగ్ స్టేషన్ దగ్గర, మరో చోట ఉప ముఖ్యమంత్రి గారు, 3వ చోట గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో 3 పంపులు కూడా ఆన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చారిత్రాత్మక సందర్భం. ఇట్స్ ఎ హిస్టారిక్ డే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలు రావడానికి ఆరంభం 15 ఆగస్టు 2024. అదేవిధంగా మీ అందరికీ తెలవాలి, గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరం కృషి చేసి అన్ని అనుమతులను తీసుకొస్తూ 27 టీఎంసీల గోదావరి నదీ జలాలు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి కేటాయింపే విధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అది తుది దశకు చేరింది. ఈ నెలాఖరు లోపల మరి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయించడానికి మేము ప్రోగ్రెస్ చేస్తున్నాం, పర్సూ చేస్తున్న విషయం నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి తెలుసు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఇవన్నీ చివరి భూములు. సో సాగర్లో నీళ్లు తక్కువైనప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోవడము, లేకపోతే ఒక పంటకు రాకపోవడం చాలా సందర్భాలు చూసాం మేము. ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు రానప్పుడు గోదావరి జలాల ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఎల్కూర్ లింక్ కెనాల్ అని తవ్వించి దానికి రాజీవ్ కెనాల్ అని నామకరణం చేసి పనులు పూర్తి చేసి నాగార్జున సాగర్ నీళ్ళు వస్తే ఓకే, నాగార్జున సాగర్ నీళ్లు రాకున్నా గోదావరి జలాల ద్వారా 1,20,000 ఎకరాలు ఎన్ఎస్పి ఆయకట్టుకి గోదావరి స్వీకరించబోతున్నాము. దానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు పూర్తయినాయి. మరి మిత్రులారా, ఇరిగేషన్ శాఖ విషయంలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నామమాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడమో, లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడము. మీరు మీ ముందు కళ్ళ ముందున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరం కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలే, పంపులు ఆన్ చేయలే, అసలు పంపులు నడుస్తున్నాయో లేవో తెలియదు. మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము. ఎన్ని వేల కోట్ల నిధులు అవసరం ఉన్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించి ఈ 15 ఆగస్టు 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం. 15 ఆగస్టు 2026న ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్ళు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు
ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఇప్పుడే ఆ రెండో పంపింగ్ స్టేషన్ కాడ కూడా కొంత రివ్యూ చేయడం జరిగింది. సరే, మీకు మీ అందరూ చాలామంది ఈ ప్రాజెక్ట్ విషయాలు తెలిసి ఉండొచ్చు. అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నేను డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కూడా మీ ముందు పెడతాను. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104.40 కిలోమీటర్ వరకు 1 నుంచి 8 ప్యాకేజీలలో పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువ 9.85 కిలోమీటర్ల వద్ద మారెళ్లపాడు ఎత్తిపోతుల ద్వారా పినపాక నియోజకవర్గం 15,795 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. దీని యందు కాలువల నిర్మాణం కొరకు 252 ఎకరాల భూసేకరణ కలుపుకొని మొత్తం అంచనా విలువ 115.71 కోట్లు. ఈ పనులు వేగవంతంగా చేపడుతున్నాము. ప్రధాన కాలువ 74 కిలోమీటర్ల వరకు ఆయకట్టు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు 663.49 కోట్లతో, భూసేకరణ కొరకేమో 165.8 కోట్లు, పనుల కోసం 497.69 కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది. దీని యందు కాలువల నిర్మాణం కొరకు ప్యాకేజ్ 1 కింద 38,000 ఎకరాలకు నీటి సౌకర్యం కొరకు 663.49 కోట్లతో, భూసేకరణ కొరకేమో 165.8 కోట్లు, పనుల కోసం 497.69 కోట్లు పనులు చేపట్టడం జరుగుతుంది. దీని యందు కాలువల నిర్మాణం కొరకు 1,658 ఎకరాల భూసేకరణ అవసరం ఉంది. అందుకోసమే నేను జిల్లా ప్రజలకి, రైతులకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. భూసేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్లో మీరు కోఆపరేట్ చేస్తే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకి గోదావరి జిల్లాలో అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాను. ప్రధాన కాలువ 74 నుండి 98 కిలోమీటర్ల మధ్యన ఆయకట్టు ప్యాకేజ్ 2 యందు కాలువ నిర్మాణం ద్వారా 34,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ 1,363 ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ 387 కోట్లు. భూసేకరణకి 136 కోట్లు, పనులకి 251 కోట్లు. మొత్తం ఆయకట్టు ప్యాకేజ్ 1 and 2 నందు 3,000 ఎకరాల భూసేకరణ చేసి 1,000 కోట్లతో 72,000 ఎకరాల ఆయకట్టుని అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇది 1 సంవత్సరంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. ప్రధాన కాలువ 102 కిలోమీటర్ నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు, లంకా సాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు మొత్తంగా 1.2 lakh ఎకర్స్ ఆయకట్టుకి నీటిని సరఫరా చేసే అవకాశం కల్పించాము. ముల్కపల్లి మండలం కమలాపురం వద్ద ఉన్న పంప్ హౌస్ 3 నుండి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కు నీటి సరఫరా జరుగుతుంది. ఇది మొత్తం 4 ప్యాకేజీలుగా ఉంది. పనులు 50% పూర్తయ్యాయి. ప్యాకేజ్ 9 నందు 1.8 కిలోమీటర్ టనల్ పనులు జూన్ 2025 వరకు పూర్తవుతాయి. ముందుగా భూసేకరణ నిమిత్తం 70 కోట్లు చెల్లించి సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాము. ఇది మీరు ఇంపార్టెంట్ విషయం రాసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇరిగేషన్ శాఖగా ప్రకటిస్తుంది, ఇదే మొదటిసారి. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ కింద ఆయకట్టు ప్యాకేజ్ 6, 7, 8 ద్వారా 1,650 కోట్లతో 152,000 ఎకరాల ఆయకట్టుకి సాగులోకి వస్తుంది. దీని యందు భూసేకరణ
3,428 ఎకరాల నిమిత్తం 341 కోట్ల కలుపుకొని మొత్తం అంచనా విలువ 1,650 కోట్లు. ప్రధాన కాలువ 104 నుంచి 113 వరకు, జూనూర్పాడు టనల్ ప్రధాన కాలువ 110 నుంచి 112 కిలోమీటర్ల మధ్య 1,65 కిలోమీటర్స్ టన్నల్ నిర్మాణం, 1.65 కిలోమీటర్ లెంత్ టన్నల్ త్వరితగతిన చేపట్టి పాలేరు లింక్ కెనాల్కి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాము. పాలేరు లింక్ కెనాల్లో భాగమైన ప్యాకేజ్ 13 పనులకు కూడా త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించడం జరుగుతుంది. దీని ద్వారా 42,000 ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా పాలేరు కింద ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నీరందుతుంది. మీడియా మిత్రులారా, ఈ విధంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మరి ఇల్లందు భద్రాచలం నియోజకవర్గాలకు కూడా ఇప్పుడున్న ప్లాన్కి అదనంగా ఆయకట్టు, కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడానికి మరి ప్రణాళిక రూపొందించబడుతుంది. తప్పనిసరిగా అది కూడా చేపడతాము. మీడియా మిత్రులకు నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ మనం చేస్తున్నాను, ఇరిగేషన్ శాఖ ద్వారా మొదటిసారి మేము సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ప్రయారిటీ ప్రాజెక్ట్ తీసుకుంటుగా నీటి కేటాయింపులు జరగబోతున్నాయని వివరంగా ప్యాకేజీల ద్వారా ప్యాకేజీల వివరాలు ఇస్తూ మొత్తం మా కొత్త ఆయకట్టు కానీ స్టెబిలైజ్ ఆయకట్టు కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు నీళ్లు 2 ఏళ్ళలో తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తారీఖు ఈ పంపింగ్ స్టేషన్లు ఆన్ చేయడానికి రావడం జరుగుతుంది. అదే సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకి వైరాలో ఈ గ్రౌండ్లో మరి లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ తుది దశ కార్యక్రమం జరుగుతుంది. అంటే అప్ టు 2 lakhs రుణమాఫీ ఈ డాష్ నుంచి 15 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వైరాలో జరిగే ఒక చారిత్రాత్మక సభకి వైరా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా మరి రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలందరూ కూడా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. గడిచిన 10 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2,400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా. కానీ 2,400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీలినే గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్, అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు 1 ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ
క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా లంకా సాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు 1,75,000 ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు అశ్వరాపేటలో చెప్పారు, రాబోయే 2 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఒక గీతలు గీసిందో ఆ గీతలు గీసిన ప్రాజెక్టుని మంచిగా ఉన్నంత వరకు ఆచరణకి సాధ్యమైనంత వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబోయే 2 సంవత్సరాలలో ఈ సీతారామ ప్రాజెక్టుని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ కంప్లీట్ చేస్తుందని హామీ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో మెయిన్ ట్రంక్ తవ్వి ఆ మెయిన్ ట్రంక్ కూడా తలా తోక తెలియకుండా అక్కడక్కడ కుక్క గోతులు పెడుతూ ఏదైతే గత ప్రభుత్వం మేము పనులు చేశామని చెప్పారో ఆ కుక్క గోతులన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసేదే భాగమే ఈనాడు ఈ రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఇంకా కాళేశ్వరం గురించి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్పారు. ఆనాడు 8,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీతారామ ప్రాజెక్టుకి గోదావరి నీటి ఎలకేషన్ లేదు. కనీసం ఎలకేషన్ తేవాలనే సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాత్రనక పగలనక నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 65 టీఎంసీల నీటికి భద్రత కల్పించే జీవోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం బేసిజాలకు పోయి ఏదైతే ఈ గోదావరి మీద తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకి ఒక భద్రత లేదు, ఒక చట్టం లేదు, ఒక అప్రూవల్స్ లేవు. కానీ ఈ గడిచిన 8 నెలల లోపే ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారు చేసిన తప్పులను సరిచేసుకుంటూ వారు ఏవైతే పర్మిషన్లు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన పర్మిషన్లో భాగంగా 67 టీఎంసీల నీటికి లభ్యతని ఈ తెలంగాణ రాష్ట్రం పొందింది. అంటే ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే 7,18,000 కోట్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసింది. 6 గ్యారంటీలు ఏవైతే మేము ప్రకటించామో ఈ 7,18,000 కోట్లు అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఒక పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మొదటి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికీ రూపాయి నుంచి 1,50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. రేపు 15వ తారీఖు నాడు 1,51,000 నుంచి ఏదైతే 2 లక్షల వరకు అని చెప్పామో
ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని రేపు 15వ తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెడీగా ఉంది. అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడా కుంటుపడనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. సుమారు 31,000 కోట్ల రూపాయలని రైతన్నల యొక్క రుణమాఫీని ఈ ప్రభుత్వం మొదటి 3 నెలలలోపు నిర్ణయాలు తీసుకొని సుమారు ఈ 8 నెలల ముందు అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 40 రోజులలోపే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మొన్న చూశారు అసెంబ్లీలో ఏదైతే ధరణి ఉందో ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో పేదోళ్ల భూములు ఎవరైతే దొరలు దోచుకున్నారో ఆనాడు రెవెన్యూ చట్టాన్ని సవరించి ఆ సవరించిన చట్టాన్ని దొరల కోసం ఉపయోగించుకున్నారు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ రెవెన్యూ చట్టాన్ని సవరించే దాంట్లో 4 గోడల మధ్య గత ప్రభుత్వ దొరలు తీసుకున్న నిర్ణయాలను కాదని ప్రజల మధ్యలోకి కొత్త రెవెన్యూ చట్టాన్ని 2వ తారీఖు సాయంత్రం ప్రజల ముందుకు పెట్టాం. 23వ తారీఖు వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం. ఏదైతే సూచనలు సలహాలు మేధావులు ఇస్తారో, అనుభవజ్ఞులు ఇస్తారో, సామాన్యులు ఇస్తారో ఆ ఇచ్చిన సూచనలన్నిటినీ రెవెన్యూ చట్టంలో సరైనవి ఉంటే సేకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చివరికి ఆనాటి మేధావి 80,000 పుస్తకాలు చదివిన ఇచ్చిన సూచనలు కూడా మంచివైతే ఈ చట్టంలో తీసుకోవటానికి ఈనాటి ప్రభుత్వానికి ఏ రకమైన భేషజాలు లేవు అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, 4 సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, భట్టి గారు, కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ 2 నెలలలోపే ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సుమారు 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకా ఒకటి ప్రజల మనసులో ఉంది, రేషన్ కార్డులు. దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ వేశాం. ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా అన్నే ఉన్నారు. వారి నాయకత్వంలోనే నిన్న 2 మంత్రులు కూర్చున్నాం. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది. దాని విధి విధానాలని క్షుణ్ణంగా నిన్న మొదటి మీటింగ్ అయింది. గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి విధి విధానాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది. ఇక ఇందిరమ్మ ఇల్లు విషయానికి వచ్చాం. అన్న మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బరాబర్ ఈ 4.5 లక్షల ఇల్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా